గుడ్ ఈవినింగ్ ఎవరు ఆదివారం సాయంత్రం పాపం అందరికీ ఇబ్బంది, పిల్లలతోనూ బయట ఎగలాడే దానిలకు అన్నిటికీ కూడా. ఈరోజు 9వ వార్డు 36వ వార్డు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఇంతకుముందు మన సాయన్ మాట్లాడే విధంగా, చాంద్ భాష అన్న మాట్లాడిన విధంగా మనమందరం కూడా విశ్లేషించుకోవాలా, ఆలోచించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, స్వతంత్ర భారతంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈ విధంగా జనాలకు, పేద మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా ప్రభుత్వం నుంచి సాయం అందిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఎప్పుడైనా చూసారమ్మా ఇంత ఈ విధంగానే? ప్రతిపక్షాలు కొంతమంది శ్రీలంక అవుతుందంటారు, కొంతమంది పాకిస్తాన్ అవుతుందంటారు, ఇంకొంతమంది ఈ విధంగా అంతా కూడా పేదోళ్ళకు పంచిపెడితే, మా డబ్బులంతా పంచిపెడితే ఎట్లా కానీ బాధపడిన వాళ్ళు ఉంటారు. మనమందరం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, గతంలోనూ రాష్ట్ర బడ్జెట్ ఇంతే, 2,50,000 కోట్లు చంద్రబాబు ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక 10-20 వేల కోట్లు పెరిగి ఉండొచ్చు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎప్పుడూ పేదవాళ్ళకు అందని మేలు ఇప్పుడు ఎలా అందించగలుగుతున్నాడు? ఇన్ని సంవత్సరాలు ఆ డబ్బులు ఎక్కడికి పోయింది అని. మామూలుగా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కేవలం 2-3 బాగుపడేవాళ్ళు. వాడు దొడ్లు అమ్ముకునేవాడు, ఇంకో దాంట్లో ఇది చేసుకునేవాడు, మరుగు దొడ్లు అమ్ముకునేవాడు, ఇంకోడు దీంట్లో వీక్కునేవాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జనం మొట్టమొదటిసారిగా నేరుగా డబ్బులు చూడడం మొదలుపెట్టినది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మొదలు కావడం లేదు. మీరందరూ కూడా ఆలోచించారు. ఎవరు ఆలోచించినారు ఈ విధంగా? ఒక 50 ఇండ్లకు ఒక వాలంటీర్, ఒక 2,000 ఇండ్లకు ఒక సచివాలయ వ్యవస్థ, ఒక ఇంజనీరు, ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, ఒక వెల్ఫేరు, ఒక అడ్మిను. 50 ఇళ్లలో ఏమైనా కానీ వారికి ఏదైనా సమస్య ఉంటే నేరుగా అప్రోచ్ కావడం. ఏమ్మా ఈ సమస్య ఎలాగా అని చెప్పేసి. మనం అందరం కరోనా సమయంలో 2 సంవత్సరాలు చూసినాం. ఇంట్లోకి కుటుంబ సభ్యులకి మనం అన్నం పెట్టాలన్నా కానీ భయపడే వాళ్ళం. ఎవడైనా కానీ వేరే ఊళ్ళో నుంచి వస్తే వాని కరోనా అని అట్లా దూరం పెట్టేవాళ్ళం, అన్నం పెట్టి ప్లేట్ ఇట్లా ఇసిరేసేవాళ్ళం. తుమ్మితే భయపడేవాళ్ళం, దగ్గుతే ఎవడొచ్చిపోతారో అని బాధపడేవాళ్ళం. చనిపోయినోడికి శవం ఇట్లా తీసుకొని వచ్చా అంటే కంపల్సరీ వేసిన వాళ్ళం. అవునా లేదా? ఇదేం ఎక్కువ కాలం కాలే. ఇదేమో మన తాతగారు వాళ్ళ తాతగారు చూసిన ప్రపంచం ఏం కాదు, మనం చూసినదే. ఓ 2 సంవత్సరాల కిందటి చూసినది. ఒక మనిషిని దగ్గర పోవాలంటే చాలామందిని చూసినాను. సొంత తల్లిదండ్రులు చనిపోయినా కానీ రాత్రి జేసీబీ పెట్టుకొని ముట్టుకోకుండా పూంచిన సందర్భాలు. ఆ సందర్భాల్లో ఎవడు పని చేశాడు అంటే మన వాలంటీర్ పని చేసినాడు. వాడు మీ అన్న కాదు, తమ్ముడు కాదు, నీ కొడుకు కాదు, నీ బావ కాదు, నీ అల్లుడు కాదు. ఆ 50 ఇండ్లకు ఒక పని చేసి ఒక వాలంటీర్ వచ్చి నీకేం మందులు కావాలా, ఎవరు వచ్చినారు, ఏమి ఇబ్బంది ఉంది అని చెప్పి ఒక ఏఎన్ఎంని తీసుకొని వచ్చి వాళ్ళను హాస్పిటల్కి పంపించేసి ఒక హాస్పిటల్ సెంటర్ పెట్టి ఆ సెంటర్లోకి పాలిటెక్నిక్ కాలేజ్ లాంటి చోట పెట్టి చేసి. గతంలో ఎప్పుడు చూడలేదు కదా మనం ఇవన్నీ. ఒక 2,000 ఇండ్లకు సంబంధించి ఒక ఏఎన్ఎం ఉంటాడని, ఒక 30,000 జనాభాకు సంబంధించి ఒక అర్బన్ హెల్త్ సెంటర్, ఒక హాస్పిటల్ ఉండాలని, పేద మధ్యతరగతి పిల్లలు
వాళ్ళు సంపాదించిన డబ్బంతా కూడా కేవలం ఈ చదువుల కోసమో వైద్య ఖర్చుల కోసమే ఖర్చు అవుతుంది తప్ప వాళ్ళకు ఒక మంచి స్కూల్ కట్టించాలని చెప్పి ఆ స్కూల్లో ఆడపిల్లలు మరుగుదొడ్లకు పోతుంటే అక్కడ నీళ్లు లేని సమస్య, మరుగుదొడ్లు సరిగ్గా లేకపోతే ఆడపిల్లలు పడే బాధను కూడా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కూల్ అంటే అక్కడ ఒక రన్నింగ్ వాటర్ ఉండాలా, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండాలి, వాళ్ళు ఈ వయసులో తినే భోజనం ఏ విధంగా ఉండాలి, ఆ చిక్కీలు కావచ్చు, వాళ్ళు తినే భోజనాలు ఏ విధంగా కావచ్చు, 10-10:30కు వాళ్ళకి మంచి భోజనం ఉండాలని రాగి మాల్ట్, వాళ్ళకి శక్తివంతంగా ఉండాలని రాగి మాల్ట్ ఇచ్చి, వాళ్ళకు ఒక మంచి బూట్లు ఇచ్చి, సాక్సులు ఇచ్చి, షూ ఇచ్చి, వాళ్ళు కూడా అందరితో పాటు సమానంగా కనపడాలని ప్రతిసారి ఒక 3 జతలు బట్టలు ఇచ్చి కుట్టించి, ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేకపోయినారో అని ఆలోచించారు. ఈ విధంగా స్కూళ్ళు, హాస్పిటళ్ళు అన్నీ కట్టిస్తే ఇది శ్రీలంక అయిపోతుందంట, ఉచితంగా పంచుతున్నారంట. మీరు ఆలోచించండి, గతానికి ఇప్పటికీ ఆలోచించండి. ఒకరికి ఏదైనా ఇబ్బంది జరిగితే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందని మనం అందరం సరి చేసుకోవాలి. మనిషికి ఎట్లా అంటే జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అనవసరమైన మెదడులో పెట్టుకుంటాం, అవసరమైనది ఇది చేసుకుంటాం. దేవుడు అంటే ఎక్కడో ఉండడు. దేవుడు అంటే ఒక చేప సాయం చేసిందని మత్స్యావతారంగా పూజించిన, ఒక పంది సాయం చేసిందని దాన్ని మనం దేవునిగా పూజించిన, ఒక తాబేలు సాయం చేసిన అని ఇక్కడ దానికి రూపం ఏమి ఉండదు, సాయమే రూపం, అంత మించి వేరేది ఏమి ఉండదు. మనం ఏం సాయం చేస్తామో అది వాళ్ళు దేవుడిగా అయిపోతారు. మనకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళు మనకు దేవులుగా అయిపోతారు. పోతూ ఉంటాము, ఒక చోట ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఎక్కడో రాత్రి పోతూ ఉంటాము, ఎవడే కానీ ఉంటాడు, ఒక ఆటో వస్తుంది, ఆటో వాడు నిలబట్టి ఎక్కించుకుంటాడు. ఏమంటావు, ఈ టైంలో, ఈ రాత్రి 1 గంట టైంలో దేవునిలాగా వచ్చి ఆటో ఎక్కినాడు. వాడు ఆ టైంలో దేవుడే మనకు, ఎవరు పట్టించుకున్నప్పుడు. ఈరోజు మన భవిష్యత్తు కోసం మన పిల్లల జీవితాలు బాగుండాలి, విద్య అనే దానికి డబ్బులు లేవు అని చెప్పేసి, చదువు మాన్పించకూడదు అని చెప్పేసి ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఎల్కేజీ నుంచి పీజీ వరకు వాళ్ళు ఇంజనీర్లు కానీ ఏది చదివినా కానీ ఆ డబ్బులు పూర్తిగా కూడా ఈరోజు ప్రభుత్వం భరిస్తుంది, ఇస్తుంది. ఈరోజు ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదు, చాలామంది ఇల్లు లేక ఇబ్బందులలో పడుతున్నారని 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. మన ఊరు కూడా ఆలోచించండి. నేను 2006లో ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చినాను. నేను 2 సార్లు, మా నాయన ఒకసారి ఎమ్మెల్యే, 3వ సార్లు మేము అయినది. ఇంకెప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే అయినది. ఎప్పుడు వాళ్ళే అయినారు. 40 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఎప్పుడు వాళ్ళే అయినారు. నేను వాళ్ళని అడుగుతాను ఒక మాట, మీరు ఎంతమందికి పేదలకు ఇల్లు ఇచ్చినారు, ఎన్ని హాస్పిటల్స్ కట్టించినారు, ఎన్ని స్కూళ్ళు కట్టించినారు, ఏమి అభివృద్ధి చేశారు, ఎన్ని కాలేజీలు కట్టించారు, ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ కొత్తపేట పోయేటప్పుడు ఆర్యూబీ ఇంతకుముందు నేను ఉన్నప్పుడు వేసినాడు, ఆ గేట్ గార్డ్ అంతా సుమారు నిలబడతా అంటారు, చాలామందికి తెలియదు. చాలామంది నీళ్ళ కోసం రైల్వే దానిలోకి పోయి పట్టుకొని వచ్చేవాళ్ళు ఆడవాళ్ళందరూ. మీరు ఆలోచించండి, అన్నిసార్లు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా ఎందుకు మినిమం ఒక తాగినీళ్ళు కూడా ఈ ఊరికి ఇవ్వలేకపోయినారు. ఈరోజు అన్నీ చెప్తున్నారు కదా, ఎన్టీ రామారావు హిందూపూర్ నుంచే పోటీ చేసినాడు, బాలకృష్ణ హిందూపూర్ నుంచే పోటీ చేసినాడు, ఇప్పటికీ ట్యాంకర్లతో నీళ్ళు పట్టుకుంటున్నారు. పోయి మీ బంధువులు ఎవరైనా ఉంటే అడగండి, ఆడ ఎట్లా వస్తుంటాయి నీళ్ళు. ఆడ జరిగింది ఈడే ఎందుకు జరుగుతుంది? ఫ్లైఓవర్లు ఎప్పుడైనా కానీ మన ఊర్లోకి ఇక్కడ ఫ్లైఓవర్, రేపు పొద్దున ఆడ వచ్చే ఫ్లైఓవర్ కానీ, వైడనింగ్ కానీ, ఊరికి ఒక రూపురేఖలు కానీ, దగ్గర ఒక్కొక్క సచివాలయంలో కేవలం సంక్షేమానికే పేదలకు నేరుగా లబ్ధి చేకూర్చుకు 30 కోట్ల రూపాయలు. మీ సచివాలయంలో 35 కోట్లు, మీ సచివాలయంలో ఒక 35 కోట్ల రూపాయలకు సంబంధించి సంక్షేమ పథకాలే ఇవ్వడం జరిగింది.
అభివృద్ధికి సంబంధించి కూడా ఎక్కడైతే డ్యామేజ్డ్ ఉన్నాయో అక్కడంతా కూడా రోడ్లు వేయించే కార్యక్రమం చేసాం. చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతూ అంటారు. నేను గుడ్ మార్నింగ్లో తిరుగుతుండేది కూడా చాలామందికి నచ్చదు. జనం దగ్గరికి పోయేది ఏంటయ్యా, ఇది ఎప్పుడు కొత్తగా వచ్చిన అలవాటు. ఎమ్మెల్యేలు అంటే ఇళ్ళ కాడ కూర్చోవాలా, వాళ్ళ దగ్గరికి ఎవడో ఒకటి రావాలా, వానికి మనం వీలుంటే పలుకుతామో లేదో అనే ఒక ఆలోచన నుంచి, అది కాదురా నాయన, ఎమ్మెల్యేలు అంటే మనం ఓటు వేయించుకున్నాము, వేయించుకున్నాం కాబట్టి వాళ్ళ గడప గడపకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చాల్సింది, అది ఒక ఎమ్మెల్యేగా మన బాధ్యత అనే టైంకి తీసుకొని వచ్చినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనందరం కూడా ఆలోచించండి. గతానికి ఇప్పటికున్న తేడాలు ఆలోచించండి. అప్పట్లో కేవలం 2-3 బాగుపడే వాళ్ళు ఈరోజు అందరికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది. మీ వల్ల మాట్లాడుకో. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఊర్లో జరిగిన ప్రతి అభివృద్ధి కూడా అది కేతిరెడ్డి యొక్క అభివృద్ధిగానే ఉండిపోయింది. అది రోడ్లు కానీ, నీళ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను మొన్నటి వరకు తెలుగుదేశం శ్రీరామ్ పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్ర చేస్తూ అవి లేవు ఇవి లేవు అన్నారు. అరే మీరేమన్నా చేసింటే చెప్పండి. మీరు వేసిన రోడ్లు ఏమైనా మేమైనా పీకేసినామా? పీకేలే కదా. మీరు చేసిన అభివృద్ధి ఏమైనా పీకేసినామా? లేదు కదా. ప్రతిదీ కూడా మనమున్నప్పుడే చేయడం జరిగింది. అభివృద్ధి అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. మనమందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఎవరి వల్ల మేలు జరిగింది. ఈరోజు చంద్రబాబు 100 చెప్తున్నాడు, నేను వస్తే అది చేస్తా ఇది చేస్తాను. నేను ఒకటి అడుగుతాను మహిళా సంఘాలందరూ, మీ సంఘాలు అన్నీ రుణాలన్నీ మాఫీ చేస్తా ఉన్నాడు కదా, బంగారం అంతా ఇడిపిస్తా అన్నాడు కదా. ఎంతమందికి బంగారం ఇడిపించినాడు చెప్పండి తల్లి? ఎన్ని సంఘాలకు డబ్బులన్నీ క్లియర్ చేసినాడు చెప్పమనండి? ఒక్కరికి చేయకపోగా మనకు ₹2 వడ్డీలు, ₹5 వడ్డీలు, బ్యాంకుల నుంచి నోటీసులు ఇవన్నీ కూడా రావడం జరిగింది. వచ్చినాయా లేదమ్మా? ఎన్ని డిఫాల్ట్ అయిన సంఘాలు. ఈరోజు మనం ఏదైతే చెప్పామో దానికి పద్ధతిలో సంక్షేమంలో సంబంధించి, ఆసరాకు సంబంధించి మీ మహిళా సంఘాల్లో ఎంతైతే డబ్బులు ఉన్నాయో 4 విడతల్లో క్లియర్ చేస్తామన్నాం. అవుతున్నాయా లేదా? ఇంకా 4వ విడత 23వ తేదీ పడుతుంది. ఇవన్నీ చూసుకొని మళ్ళీ కాపీ కొట్టుకుంటూ వచ్చేది. 40 ఏళ్ళ నీ అనుభవంలో ఎవరికి మేలు చేసావు? నేను ఇది చేశానని చెప్పుకోవడానికి లేని అమరావతిని ఉందని చూపించావు. ఈ విధంగా ప్రతి సందర్భంలోనూ కూడా మనల్ని మోసం చేసుకుంటూ మభ్యపెట్టుకుంటూ వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. మీరందరూ ఆలోచించండి. ఈరోజు దేశ చరిత్రలో రాజకీయాల్లో ఏకైక నాయకుడు నా వల్ల మంచి జరిగింటే ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పే నాయకుడు ఒకడైనా ఉన్నాడా? మనమే మామూలు చిన్న దానిలకు అబద్ధాలు చెప్తా ఉంటాం, ఆ పని కావాలనే ఉద్దేశంతో. ఓ చిన్న స్కూల్ పిల్లోడు బడికి పోవాలి, మనకి ఎదంటే స్కూల్ పోయి రాపోరా ఇచ్చా అనుకో అంటాడు. వచ్చిన తర్వాత అది మర్చిపోతాం. అలాంటిది ఒక రాజకీయ నాయకుడు తను చెప్పిన మాట కోసం కట్టుబడి చెప్పిన ప్రతి హామీని నెరవేర్చినాడంటే రాజకీయ చరిత్రలో ఎప్పుడే కానీ లేదు. ఆలోచించుకోండి, 10 మందితో డిస్కస్ చేయండి. ఈ మాట్లాడే వారికి అందరికీ కూడా ఈరోజు చంద్రబాబు ఏం కొత్తగా కావటం లే. ఆల్రెడీ 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన. ఇప్పుడు 4వసారి ప్రయత్నం చేస్తున్నాడు. మీరందరూ అడగండి, ఇన్నేళ్ళు ఎందుకు చేయలేదు బాబు, ఇప్పుడెందుకు కొత్తగా చేయాలని చెప్పేసి. ఇన్నేళ్ళు ఎందుకు మీరు చేయలేకపోయినారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎందుకు అడగడానికి వస్తున్నారు అని చెప్పేసి. మీరేమన్నా చేశారంటే అది చెప్పండి బాబు. ఓ 10 మందికి 10 ఇండ్లు ఇప్పించినామని, 10 మందికి పిల్లల్ని ఈ విధంగా చదివిపించామని, ఈ విధంగా మీరు ఏమైనా చేసింటే చెప్పుకోండి అంటే ఒకటి చెప్పుకోలేడు. ఇట్లా రోడ్లే ఇచ్చినామని, కాలువలే ఇచ్చినామని ఏదైనా చెప్పుకోమనండి. కాబట్టి ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా
ఇంతకుముందు చెప్తున్నాడు మగ్గాలకు సంబంధించి కూడా ఈరోజు 24,000 రూపాయలు వస్తే మనకు ఆ రోజు ఇక్కడికి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి ఇక్కడే మాట ఇచ్చిపోయినాడు ధర్మవరంలో. ఆ రోజు మనం అంతా ధర్నా చేసినాం. నేను 600 రూపాయలతో మొదలుపెట్టా అప్పట్లో, అది ఎవరికే కానీ తెలియదు ఇలాంటి స్కీమ్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి. అందరూ ధర్నాలు ముడి సరుకులు పెరిగినాయని ధర్నాకు వస్తే ఆ ధర్నాకు నేను వచ్చి మాట్లాడి ఈ విధంగా పెరిగాయనే ఉద్దేశంతో 600 రూపాయలతో ఇప్పిస్తే చంద్రబాబు నాయుడు వచ్చి 1000 రూపాయలు అనే. ఎంతమందికి ఇచ్చినాడు 1000 రూపాయలు? ప్రతిసారి మేము ధర్నా చేయాలా, రోడ్ల మీద కూర్చోవాలా, ధర్నా చేయాలా, చేస్తే అప్పుడు 3 అప్పుడు 4 ఇచ్చాండి. ఈరోజు మగ్గం ఉంటే చాలే నీ ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఎవరికి సంబంధం లేదు 24,000 రూపాయలు నీ అకౌంట్లో జమ చేస్తాను. ఎందుకు ఇలాంటి ఆలోచనలు గతంలో చేయలేకపోయినారు? జనం మధ్యకి వెళ్ళాలి ఒక ప్రజాప్రతినిధి, ఒక నాయకుడు అనే ఒక ఆలోచన ఎందుకు రాలేకపోయింది? ఓట్లు ఎప్పుడు వస్తారు? అందరూ దింగర్ చేస్తాడు. వాడు ఇది వస్తాడు. వాడు లచ్చ మెజార్టీ అంటాడు. మామూలుగా అందరూ కలలు గంట అంటారు. కానీ వీళ్ళు చెప్పేది కూడా అంతే, లచ్చ ఇండ్లున్నాయి, లచ్చ మెజార్టీ అని ఓడు అంటాడు. ఓడు ఏం చేసినారు మీరంతా విధ్వంసం చేసినారు. మీరేం చేసినారు చెప్పండి. నేను చెప్తున్నాను 5,000 కోట్లతో అభివృద్ధి చేశాను, 3,000 కోట్లతో సంక్షేమం చేశాము అని మేము ప్యాంప్లెట్ కొట్టే తిరుగుతాను ఇంటింటికి. ఇవి చేసినాం, ఇవి చేయబోతున్నాం అని చెప్పేసి. మీ అందరికీ కూడా ఈరోజు 9వ వార్డు 36వ వార్డులో నుంచి చేరుతున్న మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని విధాలుగా అండగా నిలుస్తాం. మీకు అన్ని విధాలుగా మంచి చేయడానికి మా పార్టీ కూడా మీకు ఎల్లవెల్లా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు కేతిరెడ్డి అండగా నిలుస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.